సరే, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ కూడా ఈ రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ కొంతమందిని ప్రకటించడం, ఇంకా కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఒక అభ్యర్థి పేరే ప్రకటించడం, తర్వాత ఇంకొక అభ్యర్థి కూడా విమర్శలు లెక్క పెడుతున్నారు. దాని గురించి రేవంత్ రెడ్డి కూడా తనకు అనుకూలమైన వ్యక్తి కోసం పోరాడుతున్నట్టు ఉన్నాయి. దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అసలు? ఏదైతే రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడే పరిస్థితులు ఉన్నాయో ఎలా ఉన్నాయి దేశ రాజకీయాలు? నాకు తెలిసి ఇవాళ లాస్ట్ డేట్ నామినేషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. వేమ నరేందర్ రెడ్డి, అభిషేక్ సింగ్ వేసారు నామినేషన్. మీరు అన్నారు ఏప్రిల్ 16 కాదు, మార్చి 16 ఎలక్షన్. అదేంటంటే వెంకటరెడ్డి గారు కరెక్టే కదా సార్? అది వెంకటరెడ్డి గారు చెప్పండి. అది 16 మార్చి ఎలక్షన్. వాళ్ళ నామినేషన్ విడ్రా, మొత్తం నామినేషన్ పూర్తి స్థాయిలో ఇవాళ లాస్ట్ డేట్ ఉన్నట్టుంది. అందుకని మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రకటించారు. మన అభిషేక్ సింగ్ గారు ఒకరు, అధిష్టాన కూడా ఇంకోరేమో రేవంత్ రెడ్డి గారే చూసుకొని ఆయన మనకు రేవంత్ రెడ్డి గారు ఆయన సలహాదారు అంటే ముఖ్యమంత్రి సలహాదారు ఆయన పెట్టుకున్నారు. ఆల్రెడీ నామినేషన్లు అయిపోయినాయి. 16 మార్చి ఎలక్షన్ జరుగుతాయి. నేను రాజ్యసభ ఎలక్షన్ చెప్పానంటే మొత్తం 37 స్థానాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఉప ఎన్నికలతో కలుపుకొని, ఉప ఎన్నికలు ఎందుకంటే ఉప ఎన్నికలు అంటే అయిపోయింది. యాక్చువల్ గా మన దగ్గర కేసీఆర్ రాజీనామా చేయడం వల్ల ఆ స్థానంలో అభిషేక్ సింగ్ గారిని ఎన్నుకున్నారు. 6 నెలల లోపు ఎన్నిక కావాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పూర్తి చేయలేదు. 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు కదా అని ఆయన ఎట్లా కాంగ్రెస్ పార్టీ వకీలు అన్నిటికీ మంచి చెడ్డ పని చూసుకున్నాడు. గంటల్లో ఫీజు తీసుకునేవాడు కనుక ఓ గిఫ్ట్ లాగా ఆయన వర్గం చెప్పానంటే అధిష్టాన వర్గం ఎవరైనా చేస్తారు. బీజేపీ అనేది చేస్తుంది, కాంగ్రెస్ అనేది చేస్తుంది. అధిష్టాన వర్గం కోటాలో వారు తీసుకున్నారు. ఈ ఒకటే మిగిలింది మనకు. ఈ ఒక్క దాంట్లో తెలంగాణలో 16 మంది పోటీ పడ్డారు. రహీం గారు యాక్చువల్ గా ఇది రాష్ట్రాల సమాహారం. రాజ్యసభ అనేది రాష్ట్రాల సమాహారం. ఎట్లా రాష్ట్రాల సమాహారం ఏంటంటే లోక్సభనేమో డైరెక్ట్ గా ప్రజలతో ఎన్నుకుంటారు సభ్యుల్ని, రాజ్యసభ పరోక్షంగా ఎన్నికాయి. కానీ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది ప్రతి రాష్ట్రం నుంచి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 18 రాజ్యసభ స్థానాలు ఉండే. 18లో మనకు విభజన తర్వాత 11 ఏమో ఆంధ్రప్రదేశ్ పోయి 7 మాత్రమే మనకు వచ్చినాయి. అది కూడా అన్యాయం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మన విభజన సరిగ్గా జరగలేదు నా ఉద్దేశం. ఎక్కడైతే పార్టీ మన జనాభా ప్రకారం చూసుకుంటే మనకు రావాలి, అదే అటు రావాలి. ఆ రకంగా చూసుకుంటే సరే మంచి చెడు జరిగింది. 7 సీట్లే వచ్చినాయి మనకి. 7 సీట్లు వస్తే అందులో ఎప్పటికప్పుడు ప్రతి 2 ఏళ్లకు ఖాళీ అవుతుంటాయి. ప్రతి 2 ఏళ్లకు 1/3 పోతుంటారు. రాజ్యసభలో ఏమవుతుందంటే మొత్తం 250 సభ్యులు ఉంటారు. అందులో 238 మంది మాత్రమే రాష్ట్రాల నుంచి ఎంపికవుతారు. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. గతంలో ఆంగ్లో ఇండియన్ అనే పేరు ఒకటి ఉండేది. అవి తీసేసి ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆంగ్లో ఇండియన్లకు అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా 80 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆంగ్లో ఇండియన్లకు ఎందుకు తీసేశారు. 12 రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అందులో ముఖ్యంగా సైన్స్, కళలు, రాజకీయ ఇతరత్ర రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళను, నిపుణులు సైన్స్ కావచ్చు, నిపుణులు ఎంపిక చేస్తారు. వాళ్ళను సాహిత్యం నుంచి కానీ అట్లా చేస్తుంటారు. అట్లా 12 మంది ఎంపిక చేస్తే మిగతా 238లో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఈ 37 ఉప ఎన్నికల ద్వారా వచ్చినాయి, రకరకాల ఖాళీ అయినాయి కనుక ఈ సంవత్సరం ఇప్పుడు జరిగే దానిలో 37లో నాకు తెలిసి వెంకటరెడ్డి గారు చెప్పాలి 21 సీట్ల దాకా ఎన్డీఏ గెలుచుకుంటుంది. 21 గ్యారంటీ. తక్కువ ఉదాహరణకు బీహార్లో 235 సీట్లు ఉంటే దానిలో 41 దానికి అవసరం కనుక సమస్య లేదు. వాళ్ళకున్న 7 సీట్లు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు గెలుచుకుంటారు. కాంగ్రెస్ కు 1 సీటు కూడా దక్కదు. ఎందుకంటే వాళ్ళు గెలిచింది 6 సీట్లు, 6 ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు. అట్లా పోతే 25 ఎమ్మెల్యేలు ఏమో ఇటు పక్కన జేడీ మన గెలిచింది. 25 కాదు, మిగతా అన్ని కలిసిన 40 లేదు కనుక కాంగ్రెస్ కు 1 సీటు కూడా రాకపోవచ్చు. బీహార్లో మొత్తం వస్తాయి. మన దగ్గర తెలంగాణలో మాత్రం 2 సీట్లు గెలుచుకోవడం కష్టము, పోటీ ఉంటే మాత్రం కష్టం అంటున్నాడు. మన దగ్గర ఉన్న వాళ్ళకు చూసుకుంటే వెసులుబాటు తీసుకుంటే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో అన్ని ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చనిపోలే, ఎవరు ఖాళీ లేదని 119లో కాంగ్రెస్ పార్టీ 64 గెలిచింది మొదలు. ఇంకో 2 ఉప ఎన్నికలు వచ్చి 66 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి. అది పోగా 1 సీట్ ఏమో సిపిఐ ఉన్నది, 65 67 7 సీట్లు ఏమో ఎంఐఎం ఉన్నాయి. ఎంఐఎం పూర్తిగా ఎవ్వరు అధికారం ఉంటే వాళ్ళతో అంటగలుగుతారు, సమస్య లేదు. అది కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, వాళ్ళకి బీజేపీ ఖచ్చితంగా వాళ్ళని కలుసుకోవాలి, వాళ్ళు వీళ్ళని సమస్య లేదు. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇవన్నీ కలిపితే 74 అవుతున్నాయి. కానీ 2 రాజ్యసభ స్థానాలు గెలుచుకోవాలంటే 74 అంటే 41, 82 సీట్లు కావాలి. 82 మంది లేదు. ఒకవేళ బీఆర్ఎస్ చేతులు ఎత్తేసి మేము నిలబెట్టామంటే ఒకవేళ
కొన్ని బీఆర్ఎస్ అనుకోండి, అప్పుడు కూడా ఎంఐ ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకుంటది అంటే ఉన్న ఇప్పుడు 70 సీట్లు 74 సీట్లు ముగ్గురు పార్టీ 39 గెలిచిండ్రు, 2 సీట్లు కోల్పోయిండ్రు. చావు వాళ్ళ కంటోన్మెంట్ జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చనిపోవడం, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం, 37 మిగిలిండ్రు. అంటే మన పంచపల్లవులు ఎంతమంది అంటే రహీం గారు ఆ మంచం కోళ్ళ వాళ్ళే 3 అని 2 కొట్టేసినట్టు 39 గెలిచిండ్రు, 2 పోయినాయి. 2 పోయినాక 37 మందిలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిండ్రు. వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామంటున్నారు. ఈ స్థితిలో రేపొద్దు నీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలి, విప్పు జారీ చేసి మేము ఖచ్చితంగా ఎన్నికలు చేద్దామనే ప్లాన్ తోని పక్కన విప్పు జారీ చేయకుండా వారు ఎవరికి ఓటు వేస్తారని కలుస్తుంది కదా. కనుక సమస్య లేదు, విప్పు జారీ చేస్తే వేయాల్సింది అట్లా చేస్తే తప్పనిసరి 30 మంది ఎమ్మెల్యేలు ఎట్టుపోతారు, ఈ 10 మంది ఎట్టుపోతారు అని తెలుసడానికి సిద్ధంగా ఉందని ఒక మాట అంటున్నారు. 37 నలుగురు తక్కువ అవుతారు, 41 కావాలంటే ఆ నలుగురు ఎవరు రావాలి? ఎంఐఎం బీఆర్ఎస్ మద్దతు చేస్తుందా, కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ కి మద్దతు చేస్తుంది. సిపిఐ ఒక సీట్ అయితే వీళ్ళకి ఇయ్యరు, బీజేపీ వాళ్ళు అయితే కాంగ్రెస్ కి వేయరు, మనకు బీఆర్ఎస్ వేయరు. సమస్య లేదు. 8 మంది కాంగ్రెస్ మన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికలు పోతారా చెప్పాలి, పోతారా పోరా అనేది. ఇప్పుడు ఇద్దరు నిలబడితే పోటీ జరగకపోతేనేమో 2 సీట్లు కాంగ్రెస్ కే వస్తాయి. పోటీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో అపవిత్ర పుత్రుడు ఉన్నట్టు మరి ఒకవేళ పోతే పోయింది బీఆర్ఎస్ గెలిపితే ఎంఐఎం తలుచుకుంటే మన బీజేపీ తలుచుకుంటే గెలగలుగుతుంది. అంటే ఎంఐఎం తలుచుకున్నా బీఆర్ఎస్ బీజేపీ తలుచుకున్నా బీఆర్ఎస్ ఒక సీట్ నిలబెట్టారు. ఆటోమేటిక్ అంటే ఆ 7 సీట్లు అటు పోయినా కూడా వాళ్ళకి తక్కువనే ఉంటుంది కదా, 74 ఉన్నారు కదా. మరి ఇంకా కావాల్సి వస్తుంది కనుక రెండో సీటు కాంగ్రెస్ గెలుచుకోవడానికి అందరూ హస్తసన్యాసం చేస్తే కాంగ్రెస్ 2 గెలుచుకుంటుంది. ఒకవేళ మన ఎంఐఎం కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ మద్దతు ఇస్తే తప్పనిసరి బీఆర్ఎస్ కు సీట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది అనుకుంటున్నాను. మరి ఎట్లా ఉంటుంది ఏ సంగతి పొత్తులు ఉంటే తెలియదు. వీళ్ళైతే 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. మరి మన నుంచి నామినేషన్ వేసిందా లేదా నాకు రీసెంట్ అయితే విషయాలు తెలియదు. వెంకరెడ్డి గారితో తెలుసుకోవచ్చు అంటున్నారు. రెండైతే వాళ్ళకి ఇస్తాను. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు వస్తే వెంకటరెడ్డి గారు, ఓకే, రాజ్యసభ సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పట్టింది, దానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏమాత్రం కాంగ్రెస్ పోటీ చేయగలదు అనే విషయం మనకు